దేశీయ వైద్యశాస్త్ర గ్రంథాల్లో వీర్యం చాలా విలువైందని, వీర్యం పోగొట్టుకుంటే మనిషి బలహీనుడవుతాడని రాసి ఉందని కొందరు దేశీయ వైద్యశాస్త్రాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్లు అంటూ ఉంటారు. హస్తప్రయోగం చేస్తే వీర్యం కోల్పోతే ఆ మనిషి ఎందుకూ పనికిరాకుండా పోతాడని, త్వరగా బలహీనుడవుతాడని, మరణం త్వరగా ప్రాప్తిస్తుందనంటారు. వాళ్ల మాటలు విన్నప్పుడు భయం కలుగుతుంది. ఎంతో వీర్యం పోగొట్టుకున్నాను. నేను త్వరగా చచ్చిపోతానా? సమాధానం చెప్పగలరు. పూర్వకాలం వైద్యశాస్త్రం అంతగా అభివృద్ధి చెందలేదు. ఆనాడు వైద్యశాస్త్రంలో చాలా భావాలు, సిద్ధాంతాలు ఊహల మీద రచింపబడ్డాయి. అవేమీ నిజాలు కాదు. అందులో చాలా అశాస్త్రీయమైన భావాలే ఉన్నాయి. ఈనాడు వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది. మోడరన్ మెడిసిన్ అనేది పూర్తిగా సైంటిఫిక్ మెడిసిన్లో ఎప్పుడు కూడా నిగ్గు తేల్చిన, నిర్ధారణ అయిన సత్యాలే ఉంటాయి. ఏది అయితే ఇంగ్లీషు మెడిసిన్గా, అల్లోపతి మెడిసిన్గా ఈనాడు అందరికీ అందుబాటులో ఉందో అదే మోడరన్ మెడిసిన్. ఇది పూర్తిగా సైంటిఫిక్ మెడిసిన్. ఇది వీర్యం గురించి, హస్తప్రయోగం గురించి నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పింది. హస్తప్రయోగం నష్టదాయకం కాదు. అది అతి సాధారణమైనది, ఆరోగ్యదాయకమైనది. ఎవరైనా నేనెప్పుడూ హస్తప్రయోగం చేయలేదని చెబితే అతనిలో బుద్ధిమాంద్యం అయినా ఉండాలి, లేదా శారీరక లోపమైనా ఉండాలి, లేదా అబద్ధమైనా చెప్తుండాలి. వీర్యం ఏమాత్రం విలువైంది కాదు. గంగాళాల కొద్దీ వీర్యం పోయినా మనిషి బలహీనం అవడు. వీర్యం పోవడం వల్లే మనిషి బలహీనపడితే పెళ్లైన వాళ్లందరూ రోజుకి 2 నుంచి 3 వరకు సార్లు సెక్స్లో పాల్గొంటారు. ప్రతిసారీ వీర్యం పోతుంది. మరి వాళ్లందరూ బలహీనమైపోవాల్సిందే కదా. కామన్ సెన్స్, సైన్సు ప్రకారం చూస్తే అతి సామాన్యుడికి కూడా విషయం అర్థమవుతుంది. అందుకని దేశీయ వైద్యం చేసేవాళ్లు చెప్పే మాటలన్నీ ఆధారం లేనివి, అశాస్త్రీయమైనవి. ఏందో నేను ఇంత కష్టపడి వీడియోస్ చేస్తానా, నా కొడుకు ఫాలో చేయడంలే. ఏం చేద్దాం, ఊరినే వీడియోలు ఆపేసి ఏదైనా బేల్దార్ పని చేసుకుందామా ఎట్లా?